ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా రోజువారీగా అంటే తరచుగా చేసేటువంటి పనుల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే తరచుగా చేసే వాటిని అంటే మనం రెగ్యులర్ యాక్షన్స్ అంటాం, వీటినే రొటీన్ యాక్షన్స్ అంటాం, వీటినే మనం ఎల్లప్పుడూ చేసేటువంటి పనులు. వీటిని మనం ఎప్పుడైనా సరే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే మనం సబ్జెక్ట్ యూజ్ చేస్తాము, తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం V1 యూజ్ చేస్తాము, తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. అంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్, ఈ ఫార్ములాని మనము మైండ్లో సెట్ చేసుకోవాలి. జనరల్గా రోజువారీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు గుడికి వెళ్తాను, రోజు స్కూల్కి వెళ్తాను, రోజు ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, జనరల్గా చూస్తాను, చేస్తాను, తాగుతాను, తింటాను, చెప్తాను, వస్తాను, వెళ్తాను, చదువుతాను, రాస్తాను, ఇలాంటి స్థాను వచ్చే సందర్భాలు, ఇలాంటి వాటిని మనం అంటే అలాగే నేనైతే నేను, నీవైతే నీవు, మనమైతే వి, వారైతే దే, అతనైతే హీ, ఆమంటే షీ. ఇలా మనం సబ్జెక్ట్ని ఐ, యు, వి, దే, హీ, షీ ఇటుగా మనం ఫామ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు రాస్తాను, నేను అంటే ఐ అంటాం, రైట్ వెర్బులో ఏమంటాం, రైట్ అంటాం. సో ఐ రైట్, నేను రాస్తాను, నేను చూస్తాను, ఐ సీ, నేను చెప్తాను, ఐ సే, నేను వెళ్తాను, ఐ గో, నేను తింటాను, ఐ ఈట్, నేను తాగుతాను, ఐ డ్రింక్. ఇలా అన్నది. ఒకవేళ మీరు అంటే యూ అంటాం, యూ కమ్ మీరు వస్తారు, యూ సీ మీరు చూస్తారు, యూ సే మీరు చెప్తారు, యూ గో మీరు వెళ్తారు, యూ రైట్ మీరు రాస్తారు, యూ టేక్ మీరు తీసుకుంటారు. ఇలా ఒకవేళ మనము అయినట్టయితే ఊ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం. ఊ సీ మనం చూస్తాం, ఊ సే మనం చెప్తాం, ఊ గో మనం వెళ్తాం, ఊ కమ్ మనం వస్తాం, ఊ టేక్ మనం తీసుకుంటాం, ఊ ఈట్ మనం తింటాం, ఊ డ్రింక్ మనం తాగుతాం. ఇలా ఊ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఒకవేళ వారు అనే సందర్భంలో అయితే దే అని యూజ్ చేస్తుంది. వారు వస్తారు, దే కమ్, వారు వెళ్తారు, దే గో, వారు తింటారు, దే ఈట్. ఇలా మనము సబ్జెక్ట్ మనం ఐ, యు, వి, దేని యూజ్ చేసి ఇక్కడ V1 యూజ్ చేయాలి. అంటే వెర్బు యొక్క మొదటి రూపం అంటాం దీన్ని. వెర్బ్ అని దేన్ని అంటామంటే రోజువారీగా మనము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసేటువంటి ప్రతి ఒక్కటి వెర్బ్ అవుతుంది. లేచుట, చూచుట, తాగుట, తినుట, వెళ్ళుట, తీసుకునుట, ఇచ్చుట, వండుట, ఇలాంటి టాటా వచ్చే సందర్భాలన్నీ కూడా వాటిని V1 అంటాం. వెర్బ్ యొక్క మొదటి రూపాలు మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వర్డ్ ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్స్ రాస్తాను, ఐ రైట్ నోట్. నేను అన్నం తింటాను, ఐ ఈట్ ఫుడ్. నేను స్కూల్కి వెళ్తాను, ఐ గో టు స్కూల్. ఇలా మనము ఎక్స్ట్రా వర్డ్ యూజ్ చేసుకోవాలి ఏదైతే అది. సో ఇక్కడ ఐకి అలాగే మనం యూని, అలాగే ఉయిని, అలాగే దేని ఈ సబ్జెక్టులు వాడుతున్నప్పుడు V1 యూజ్ చేయాలి. అలా కాకుండా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఏదైనా నేమ్ కానీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అతను వస్తాడు, హీ అన్నాం, రావటాన్ని కమ్ అన్నాం, ఈ కమ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ఈ కమ్స్ అతను వస్తాడు, షీ కమ్స్ ఆమె వస్తుంది, షీ ఈట్స్ ఆమె తింటది, ఈ ఈట్స్ అతను తింటాడు. ఇలా మనము ఎస్ను చేర్చుకుంటే రెగ్యులర్గా రొటీన్గా వాడేటువంటి సందర్భాలలో ఈ స్ట్రక్చర్ మనం ఫామ్ చేసుకోవాలి. సో సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ని మనం మైండ్లో ఫామ్ చేసుకోవాలి. మనం దీన్ని మైండ్లో ఫామ్ చేసుకొని యాజ్ యూజువల్గా యూజ్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్టు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు V1 మాత్రమే యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఈ, షీ, ఇట్టు, నేమ్, ఎనీ నేమ్ వచ్చినప్పుడు V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను తింటాను, ఐ ఈట్, మనము తింటాము, వి ఈట్, నీవు తింటాము, యూ ఈట్, వారు తింటారు, దే ఈట్. అలా ఏదైనా సరే ఏ వెర్బ్ అయినా మనం V1 యూజ్ చేసుకోవాలి. నేను చదువుతాను, ఐ రీడ్, మనం చదువుతాము, వీ రీడ్, నీవు చదువుతావు, యూ రీడ్, వారు చదువుతారు, దే రీడ్. అలా కాకోకుండా ఇప్పుడు అతను చదువుతాడు అన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అతను అంటే ఈ అంటాం. ఇప్పుడు ఈ రీడ్ అనేటువంటి వెబ్కి ఎస్ పెడితే సరిపోతుంది. ఈ రీడ్స్ అతను చదువుతాడు, ఆమె చదువుతుంది, షీ రీడ్స్. ఇలా యూజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మనం ఏ వెర్బ్ అయినా సరే ఎస్, ఈఎస్ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు సబ్జెక్ట్ ఈ, షీ, ఇట్, ఏదైనా నేమ్. రవి చదువుతాడు, రవి చదువుతాడు అంటే రవి రీడ్స్ అనాలి. సీత పాడుతుంది, సీత పాడుతుంది అంటే సీత సింగ్స్. సింగ్ అనే వెర్బ్కి ఎస్ రావాలి. సీత సింగ్, సీత పాడుతుంది.
ఒకవేళ నేను పాడతాను అంటే ఐ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడతాను. ఐ ఈట్ ఫుడ్, నేను అన్నం తింటాను. ఐ ఈట్ ఫ్రూట్స్, నేను పండ్లు తింటాను. ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, మనం ఏం చేస్తే అది చేసే పని మనకి మాత్రం ఇక్కడ V1 లో ఉండాలి. తరచుగా చేసేటువంటి వీటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. అంటే రెగ్యులర్ గా రొటీన్ యాక్షన్స్, జనరల్ యాక్షన్స్, తరచుగా చేస్తాను, చూస్తాను, రాస్తాను, వస్తాను, చెప్తాను, ఇట్లా స్థాను వచ్చే సందర్భాలన్నీ కూడా అంటే వీటిని మనం రొటీన్ యాక్షన్స్ అంటాము. ఇలాంటి రొటీన్ యాక్షన్స్ గురించి మనం రోజు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి, ట్రై చేయాలి. దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేయాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్ ని మనం ఫామ్ చేసుకోవాలి, మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి. సబ్జెక్టు, V1, ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ మనం ఫామ్ చేసుకొని ఇలాంటి నెంబర్ ఆఫ్ వర్డ్స్ ని మనము యూజ్ చేసుకోవచ్చు, సింపుల్ గా చేసుకోవచ్చు. నేను వెళ్తాను, ఐ గో. నేను వస్తాను, ఐ కమ్. నీవు వస్తావు, యూ కమ్. మనము వస్తాము, వీ కమ్. ఇలా వారు వస్తారు, దే కమ్. అతను వస్తాడు, ఈ కమ్స్ అనాలి. అప్పుడు ఆమె వస్తుంది, షీ కమ్స్ అనాలి. ఇలా ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ కాబట్టి. అభి వస్తాడు, అభి కమ్స్. అభి చదువుతాడు, అభి రీడ్స్. అభి చూస్తాడు, అభి సీస్. అభి చెప్తాడు, అభి సేస్. ఇలా మనము నేమ్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు కొన్ని జనరల్గా ఇంగ్లీష్లో మనం కొన్ని కన్ఫ్యూజ్ వర్డ్స్ ఉంటాయి. అవి మాట్లాడేటప్పుడు కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంటారు, వాటిని కరెక్ట్ ఎలా మాట్లాడాలో చెప్తాను. జనరల్గా ఇక్కడ మనకి ప్రిపోజిషన్లో ఆన్ అనేటువంటి ప్రిపోజిషను, అపాన్ అనేటువంటి ప్రిపోజిషను, ఓవర్ అనేటువంటి ప్రిపోజిషన్, ఈ మూడింటి గురించి నేర్చుకుందాం. జనరల్గా ఆన్ అన్న మీద అనే సందర్భంలో యూజ్ చేస్తాము, అపాన్ అన్న మీద అనే సందర్భంలో ఉపయోగిస్తాము, ఓవర్ అన్న మీద అనే సందర్భం ఉపయోగిస్తాము. కాకపోతే ఎప్పుడు ఎక్కడ దాన్ని ఉపయోగిస్తారనేది ఈరోజు మీకు క్లియర్ చేస్తాను. ఆన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే దీన్ని రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు, అంటే కదలకోకుండా ఉపరితలం పైన ఏదైనా తాకి ఉన్నట్లయితే దాన్ని మనం ఆన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది, ఇలా ఉంది, దీనిపైన ఇక్కడ ఒకటి ఆనుకొని ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాము. ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ పుస్తకము బల్ల మీద ఉన్నది, ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ టేబుల్, బుక్ రెండు నిశ్చల స్థితిలో ఉన్నాయి, కదలక లేకుండా ఉన్నాయి. కదలక లేని స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఆన్ అనేటువంటి పదం ఉపయోగిస్తాం. అంటే ఇలా తాకి ఉండాలి, ఉపరితలం పైన ఇలా తాకి ఉండాలి. ఏదైనా సరే ఒక దానిపైన తాకి ఉండి కదలని స్థితిలో ఉన్నప్పుడు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు అపాన్ అనేటువంటి పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే అపాన్ అన్నా కానీ మీద వస్తుంది. ఇక్కడ రెండు మోషన్ థింక్ లో ఉన్నప్పుడు, అంటే కదులుతూ ఉన్నప్పుడు ఒకదాని మీదకు అనే సందర్భంలో అపాన్ అనే పదం ఉపయోగిస్తాము. ఇది కూడా మీద అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద టైగర్ జంపుడు అపాన్ ద డీర్ అన్నాం. ద టైగర్ జంపుడు, ద టైగర్ జంపుడు అపాన్ ద డీర్ అన్నాం. ఇక్కడ టైగర్ కదులుతుంది, డీరు కదులుతుంది. ఈ రెండు మోషన్ థింగ్ లో ఉన్నాయి, కదలికలో ఉన్నాయి. ఇక్కడ పులి జింక మీదకు దూకినది అన్నాం. ఇక్కడ మీదకు, ఇక్కడ కూడా మీదే వస్తుంది, అపాన్ అన్నాం. ఇక టైగర్ కదులుతుంది, డీర్ కదులుతుంది, మోషన్ థింగ్ లో ఉన్నాయి. రెండు కదలికలో ఉన్న వాటి మీద అనే సందర్భంలో అపాన్ యూజ్ చేస్తాం. కదలిక లేని వాటి మీద అనే సందర్భంలో ఆన్ ఉపయోగిస్తాం. తర్వాత ఓవర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇది కూడా మీదే. ఇక్కడంటే ఒక దాని పైన తాకకోకుండా ఉన్నప్పుడు అప్పుడు ఓవర్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హెడ్ ఉంది, పైన ఫ్యాన్ ఉంది. ఇక్కడ తల పైన ఫ్యాన్ ఉన్నది. ఈ సందర్భంలో ఇక్కడ దాని తలకు ఫ్యాన్ కి మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ తాకటాలేదు. ఇలాంటి సందర్భంలో ఓవర్ ఉపయోగిస్తాం. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ అవర్ హెడ్ అంటాం. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ అవర్ హెడ్. ఫ్యాన్ తల పైన ఉన్నది, ఇక్కడ దాని మీద ఉన్నది, కానీ మధ్యలో గ్యాప్ ఉన్నది, తాకకోకుండా ఉన్నది. ఇలా ఒక ఉపరితలం పైన తాకి ఉన్నప్పుడు ఆన్ ఉపయోగిస్తాం.
తాకోకోకుండా పైన ఉన్నప్పుడు ఓవర్ ఉపయోగిస్తాం. రెండు కదులుతూ ఉన్న వాటి మీద అనే సందర్భంలో అపాన్ ఉపయోగిస్తాం. వీటిని ప్రిపోజిషన్స్ అంటారు. ఈ ప్రిపోజిషన్స్ ఈ రకంగా ఇక్కడ ఉపయోగిస్తారు. ఇంకా తరచుగా మనం మాట్లాడేటప్పుడు కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటుంటారు. కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనకూడదండి. అంటే ఏమిటంటే వరుసకు సోదరుడిని కజిన్ అంటాం మనం. వరుసకు సోదరి లేదా సోదరుడు. ఈజ్ మై కజిన్, అతను నా సోదరుడు. షీ ఈజ్ మై కజిన్, ఆమె నా సోదరి అనాలి. అంతేగాని కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనకూడదు. ఏదైనా ఒకటే యూజ్ చేయాలి. బ్రదర్ అన్న యూజ్ చేయాలి, కజిన్ అన్న యూజ్ చేయాలి. అదొకటి మనకి ఎప్పుడు కామన్గా మాట్లాడుతుంటారు. అలాగే నెక్స్ట్ సెడ్ టు. మనం ఇక్కడ సెడ్ టు అని సెడ్ టు అంటాము, లేదా టోల్డ్ అంటాము, లేదా సేస్ టు అంటాము, లేదా టెల్స్ అంటాము. మనము సెడ్ టు మాత్రం అన్నప్పుడు టోల్డ్ అని దీని మీనింగ్ వస్తుంది. అంతేగాని చాలా మంది టోల్డ్ టు అంటుంటారు. టోల్డ్ తర్వాత మళ్ళా టు అనేటువంటి పదాన్ని ఉపయోగించకూడదు. టోల్డ్ టు అనకూడదు. సెడ్ టు అంటే దట్ మీన్స్ టోల్డ్ అని అర్థం. అలాగే టెల్స్ టు అనకూడదు. సేస్ టు అంటేనే టెల్స్ అని అర్థం. సో ఇదొక మనము జనరల్గా కామన్గా మిస్టేక్ చేస్తుంటారు. ఇలాంటి పదాలు యూజ్ చేసేటప్పుడు సెడ్ టు పదాలు మనం ఒకేసారి ఇక్కడ ఉపయోగించకూడదు. సో కాబట్టి ఇలాంటి తరచుగా చెప్పేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ మనము సర్చ్ చేసుకోవాలి. ఓకే, ఈ రోజులో మనకి ఇంతవరకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు కొన్ని అంశాలతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.